కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. కర్నూలు జిల్లాలో పలు పరిశ్రమలు ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ గా శంకుస్థాపనలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మైనార్టీ దినోత్సవంను ఘనంగా నిర్వహించిన అవాజ్ కమిటీ. చదువుతోనే సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఎంపీ బస్తిపాటి నాగరాజు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల న్యూ డయాగ్నోస్టిక్ బ్లాక్ క్రిటికల్ కేర్ బ్లాక్ లోని సివిల్ పనులు తనిఖీ. సామాజిక సేవలో భాగస్వామ్యం కావాలి. ప్రగతి సుమతి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం శ్రీహర్ష. కర్నూలు జిల్లాలో పలు పరిశ్రమలు ఎంఎస్ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి వర్చువల్ గా శంకుస్థాపనలు చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 50 ఎంఎస్ఎంఈ పార్కుల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో 2750 కోట్ల పెట్టుబడితో ఓరువకలు మండలం బ్రాహ్మణపల్లి గుట్టపాడులో 206 ఎకరాల్లో ఏర్పాటు చేసిన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్ లిమిటెడ్, ఆర్పీఎస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిశ్రమలకు శంకుస్థాపనలు చేశారు. ఈ పరిశ్రమల ద్వారా 2835 మందికి ఉపాధి లభించనుంది. అలాగే పెద్ద కడుబూరు మండలం మొరవణి, దేవనకొండ మండలం కప్పట్రాళ్ల, ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లిలో 76.24 ఎకరాల్లో 30.62 కోట్లతో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఇవి కాక కర్నూలు ఎయిర్పోర్ట్ లో 100 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే పర్యాటక అభివృద్ధికి తోడ్పాటు అందించడంలో భాగంగా మంత్రాలయం పుణ్యక్షేత్రంలో భక్తులకు సౌకర్యంగా ఉండేందుకు 97 కోట్ల పెట్టుబడితో శ్రీ వెంకటేశ్వర లాడ్జ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 1.2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నత ప్రమాణాలతో నిర్మిస్తున్న ఆధునిక హోటల్, రెస్టారెంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. స్థానికంగా శంకుస్థాపన వద్ద రాష్ట్ర మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ నారా చంద్రబాబు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాక్టీస్ డిపార్ట్మెంట్, పొల్యూషన్ కంట్రోల్, ఫైర్ డిపార్ట్మెంట్, బాయిలర్స్ డిపార్ట్మెంట్ ఏరియాలో మనకి ఈ ప్రాజెక్ట్స్ అన్ని రావడం వల్ల మీకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కల్పించబడతాయి. మీ ఆస్తుల తాలూకా విలువ కూడా బాగా పెరుగుతూ ఉంది. సో కాబట్టి ఒక 5-6 ఏళ్ళ తర్వాత కర్నూలు జిల్లా ఇంకొక లెవెల్లో మనం చూస్తాము అని అనుకుంటూ ఉన్నాను. సో చాలా ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి. మన భరత్ సార్ కూడా చాలా పంచుకోవాలని చెప్పి స్టేట్ వైడ్ చంద్రబాబు గారు ఈరోజు ఎన్నో ఫౌండేషన్ స్టోన్స్ ఇనాగ్రేషన్స్ చేయడం జరిగింది. దాని భాగంలో మన ఓరకల్లో మండలంలో ఇక్కడ 2 చోట్ల, ఒకటి రిలయన్స్ ఆ పక్క చేసి వచ్చాము ఇప్పుడే బ్రాహ్మణపల్లిలో, ఇక్కడ గుట్టపాడులో సిగాచి వాళ్ళ ప్రాజెక్ట్స్ ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరుగుతోంది. ఇదే కాకుండా సిగాచి గ్రూప్ వాళ్ళు మొన్ననే క్యాబినెట్ నుంచి క్లియర్ చేయడం జరిగింది. 1000 కోట్లతో ఇంకో ప్రాజెక్ట్ కూడా రాబోతోంది. ఇక్కడ నిన్ననే క్యాబినెట్లో కూడా క్లియర్ కావడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకు ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీస్ ఇంత పెద్ద ఎత్తున వస్తూ ఉందంటే ద ఓన్లీ రీజన్ చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ ఉండింది కాబట్టి ఇక్కడికి వస్తున్నాయి. మనము మన బాధ్యతగా ఇక్కడ ఉండే గుట్టపాడు ప్రజలు కానీ, సర్పంచ్ గారికి కానీ స్పెసిఫిక్గా నేను అందరికి చెప్పేది, వచ్చిన వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ అనుకొని బాగా ట్రీట్ చేసి బాగా చూసుకోవడం మీ బాధ్యత. ఎందుకంటే వాళ్ళు ఈరోజు 1000 కోట్లు పెడుతున్నారంటే రేపు పొద్దున ఇంకొక 10,000 కోట్లు పెట్టచ్చు, ఇంకా ఎక్కువగా పెట్టేదానికి మీరు చూసుకునే రకం. ఇక్కడ ప్రజలు చాలా బాగున్నారు, బాగా చూసుకుంటారు, ఏం సహకారం అడిగినా వాళ్ళు అందిస్తున్నారు అని చెప్పే లెక్కలో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చే వాళ్ళు కూడా అట్లా ఆలోచించాలా. వాళ్ళు ఏమన్నా రేపు ఫ్యూచర్లో ఎక్స్పాన్షన్ చేయాలనుకున్నా, లేకపోతే వేరే వాళ్ళ విదేశాలలో కానీ లేకపోతే ఇట్లా సిఏ పార్ట్నర్షిప్లో కానీ ఇండస్ట్రీస్ని కలిసినప్పుడు ఏం చెప్తారు, ఈ ఊర్లో ప్రాంతంలో ప్రజలు చాలా బాగున్నారు, బాగా చూసుకుంటారు, వాళ్ళ ఇండస్ట్రీ అనుకొని వాళ్ళు ఏమన్నా ఉన్నా సహకారాలు అందిస్తుంటారని చెప్పే లెక్కలో మీరు కానీ చేసినారనుకోండి, ఒక పెద్ద అడ్వాంటేజ్. రేపు పొద్దున ఇండస్ట్రీస్ వచ్చేదానికి ఇక్కడ ఒక పెద్ద అనుకూలం ఉండే వాతావరణం చేసే బాధ్యత మీ పైన ఉంటుంది అని నా సైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా. దాదాపు 3000 కోట్లతో పెట్టుబడులు పెడుతున్నారు.
అంటే ఇంత ముందు మనం ఎప్పుడు జయరాజ్ స్టీల్ అని చెప్తుంటే తెచ్చినామని, ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు ఏకంగా 3,000 కోట్లతో విత్ ఇన్ 5 to 6 months లో కంప్లీట్ చేయబోతున్నారు. అండ్ వరల్డ్ లో బిగ్గెస్ట్ ప్లాంట్ అమ్మా, ఇది బిగ్గెస్ట్ ప్లాంట్. మెక్సికో తర్వాత ఇండియాలో బిగ్గెస్ట్ ప్లాంట్ ఇక్కడ వస్తా ఉంది. ఇది తెచ్చేదానికి ఎంత కష్టపడి ఉంటాం. సో మీరు ఆ కష్టం గురించి నేను చెప్పేదానికి ముందు మీరు కూడా మన ఫ్యామిలీ వాళ్ళు పెడుతున్నారని చెప్పి చేస్తే ఈరోజు 3,000 కోట్లు పెట్టుబడులు పెట్టే వాళ్ళు రేపు 30,000 కోట్లు పెట్టేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో మీరు వీళ్ళని మీ ఫ్యామిలీలో భాగం అనుకొని వాళ్ళని బాగా చూసుకోవడం మీ బాధ్యత. చిన్న చిన్న ఇష్యూస్ కి ఏదో చేయడము అట్లాంటివన్నీ చేసి బెదిరించడం మాత్రం పొరపాటున కూడా చేరాదమ్మా. ఒక ఇండస్ట్రీ రావాలా, పెట్టుబడులు పెట్టాలంటే ఎంతో కష్టపడి ఉంటాం. మీరు పొరపాటున ఏమో చేసి మీరు మీ అధికారం చూపించాలనో లేదంటే ఏదైనా పైరవీలు చేయాలని చూస్తే రేపు పొద్దున ఇక్కడ అరే కర్నూలు ఇక్కడ అంత సరిగ్గా లేదు అనే రీతిలో తేకుండా చూసుకోవడం బాధ్యత మీ పైన ఉంటుంది. సో అందుకే నేను మీకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఈ 3,000 కోట్లే కాదండి, రిలయన్స్ వాళ్ళు 30,000 కోట్లు పెట్టాలా, లేకపోతే ఇంకా పెద్దది. లైక్ ఇప్పుడు జామ్నగర్ లో ఏమ్మా పరిస్థితి, ఇక్కడ ఎవరన్నా పోయినారా? ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరన్నా జామ్నగర్ కి ఎవరు పోలే. జామ్నగర్ పోతే ఆ ఊరూరు ఫ్యాక్టరీలు, లక్షలాది మంది ఉద్యోగస్తులు ఎక్కడికో వెళ్ళిపోయింది అది ఆ ఊరు. సో మన ప్రాంతం కూడా అట్లా పోవాలా, అభివృద్ధి చేయాలంటే మైనార్టీ దినోత్సవంను పురస్కరించుకుని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘాటించారు. అవాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎండి షరీఫ్ అధ్యక్షతన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ బర్త్డే సెలబ్రేషన్ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ రిటైర్డ్ చరిత్ర అధ్యాపకులు మన్సూర్ రెహమాన్, అవాజ్ నగర అధ్యక్షుడు పి ఇక్బాల్ హుస్సేన్ పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో అవాజ్ నగర ఉపాధ్యక్షులు షేక్ అబ్దుల్ నయీం, పాత బస్తీ సీనియర్ నాయకులు డి పార్వతయ్య, మహబూబ్ భాషా, షేక్ షావలి, షేక్ నూర్ వలీ, అవాజ్ ట్రెజరరీ ఎలియాస్, అవాజ్ నగర నాయకులు చాంద్ భాషా, అబ్దుల్ సత్తార్, జుబేర్, యూనిస్, హర్షద్, అవేజ్ భాషా, భాషాభాయ్ తదితరులు పాల్గొన్నారు. అబుల్ కలాం ఆజాద్ గారి బర్త్డే సెలబ్రేషన్ కార్యక్రమాన్ని అవాజ్ కమిటీగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ప్రొఫెసర్ మన్సూర్ రెహమాన్ గారు, అదేవిధంగా ఆవాజ్ నగర కమిటీ అధ్యక్షులు పి ఇక్బాల్ హుస్సేన్ గారు, తెలుగు పండిట్ రిటైర్డ్ అయినటువంటి నిసార్ అహ్మద్ గారు వచ్చి ప్రసంగించడం జరిగింది. ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఆ రకంగా చాటి చెప్పడం అనేది జరిగింది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి. ఈయన హిందూ ముస్లిం అనే కుల మత భేదభావం లేకుండా అందరినీ ఆ రకంగా ఐక్యం చేసి దేశ భారత మాత విముక్తి కోసం ఆ రకంగా ప్రజలందరినీ సమీకరించినటువంటి ఘనత కలిగినటువంటి నాయకుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. ఆయన 1920లో కాంగ్రెస్ పార్టీలో ఆ రకంగా గాంధీ పిలుపు ఇచ్చిన సహాయ నిరాకరణ ఉద్యమంలో ఆయన సమర్థించి ఆ రకంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది జరిగింది. అదే కాకుండా ఖిలాఫత్ ఉద్యమం కానీ, ఉప్పు సత్యాగ్రహం సంబంధించి కానీ, కిట్ ఇండియా కానీ అటువంటి ఉద్యమ పోరాటాల్లో ఆ రకంగా పాల్గొని 10 సంవత్సరాల పాటు ఆ రకంగా స్వాతంత్ర ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించినారు. అంతేకాక మహాత్మా గాంధీకి తర్వాత నెహ్రూకు ఒక అడ్వైజర్గా ఉండి బహుభాషా కవితుడు. ఆయనకు ఇక్కడే కాక ఇతర భాషలు ఫారసీ, తర్వాత అరబిక్, బెంగాలీ భాష, హిందీ భాష, ఇంగ్లీష్ భాషతో మనం నిష్ణాతులుగా ఉండి అనేక కవిత్వాలను కూడా రాయడం జరిగింది. అంతేకాక మన మౌలానా అనేది ఒక గాంధీ గారు మౌలానా అని చెప్పి చేసి మౌలానాను పేరు పెట్టడం జరిగింది. అంతేకాక ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్కి ముస్లింలలో చాలా
అనేక మంది చాలా గౌరవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతేకాక సెక్యులర్ భావాలు గల వ్యక్తి, హిందూ ముస్లింలకు అందరికీ ఏకంగా ఉండాలని చెప్పి ఆయన చనిపోయేంత వరకు ఎన్నో కవిత్వాలు రాసినారు. తర్వాత ఎన్నో పుస్తకాలు కూడా రచించడం జరిగింది. చదువుతోనే సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజ్ అన్నారు. కర్నూలు నగరంలోని స్థానిక సంపత్ నగర్ లో గల ఉర్దూ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన చిల్డ్రన్స్ ఫెస్టివల్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాలలో నూతన కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించిన ఎంపీ విద్యార్థులు తయారు చేస్తున్న సైన్స్ పరికరాలను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు కుటుంబానికి చెందిన తాను చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని అన్నారు. ప్రతి ఒక్కరూ పట్టుదలతో చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. రోబోటిక్ హ్యాండ్ తెచ్చుకొని ఇది తెచ్చి ఒక 10 days అవుతుంది. దాన్ని ఇన్స్టలేషన్ చేసి ఇక్కడ వందే మాతరం వందే మాతరం వందే سبع سماوات طباقا ما ترى في خلق الرحمن గత గవర్నమెంట్ మీరు అప్పుడు 7వ తరగతి 8వ తరగతి అంటారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంటే గత గవర్నమెంట్ లో ఈ ఉర్దూ స్కూల్స్ బాగా నిర్లక్ష్యం చేసి ఏ రోజు ఇట్లా సమావేశాలు పెట్టుకుని టీచర్స్ చెప్తా ఉంటారు కదా స్టాఫ్ ఏ రోజు జరగలేదు సార్ కూర్చొని ఒక ఇంటరాక్షన్ ఒక ఎంపీ కానీ ఒక కాలేజ్ సంస్థల అధిపతి కానీ ఇక్కడికి వచ్చి పిల్లలతో ఇంటరాక్షన్ ఎప్పుడు జరగలేదు గత గవర్నమెంట్ లో. అంటే పిల్లలతో ఏ రోజు మమేకం కాలేదు. అంటే గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేసిందంటే ఈ గవర్నమెంట్ మన గవర్నమెంట్ లో మన ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో పిల్లలతో ఈ ఉత్సవం పెడితే వాళ్ళలో ఏమైనా ప్రతిభా పడవాలంటే బయటకు తీయండి. రేపటి భారతరాలకు పౌరులు ఎవరు? ఈనాటి పిల్లలే. ఈనాటి పిల్లలు రేపటి భారతానికి గొప్ప పిల్లలు అని చెప్పేసి అందులో మీలో ఉండేటువంటి ఏమేమి సృజనాత్మకం బయటకు తీయండి అని చెప్పేసి ఈరోజు అందులో భాగంగా ఫెస్టివల్ పెట్టారు. అవునా కదా? అందులో భాగంగా మీరు ఇవాళ నేను చూశాను పైన రకరకాల సోలార్లను పెట్టారు. ఎస్ కరెక్ట్. ఇప్పుడు రన్నింగ్ ఇష్యూ మొత్తం టోటల్ సోలార్. అవునా కదా? అంత మొత్తం టోటల్ సోలార్ డిపెండ్ అయింది. అటువంటివన్నీ మీరు మీకు ఆలోచనలు ఇప్పటి నుంచి వస్తే మీరు బయటకు వస్తే సోలార్ అంటే ఏంటి, విండ్ పవర్ అంటే ఏంటి, హైడ్రో పవర్ ప్లాంట్స్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు అవగాహన ఉంటే రేపు భవిష్యత్తులో మీకు అన్నిటికీ మీద నాలెడ్జ్ ఉంటారన్నమాట. నేను ముఖ్యంగా మీకు చెప్పేది ఏమంటే ఈ ఉర్దూ స్కూల్ పిల్లలతో కూర్చొని నాకు చాలా చాలా ఆనందం ఉంది సార్. మీతో పాటు కూర్చుంటే ఇందాక కేవీ సుబ్బారెడ్డి సార్ గారు చాలా చక్కగా ఒక పీరియడ్ తీసుకుంటే 45 minutes లెసన్ ఏ విధంగా చెప్తారో మీకు ఉన్న వాస్తవం సార్. లెసన్ పిల్లలకి ఎంత చక్కగా ఎక్కడ స్టార్ట్ చేయాలా ఎక్కడ ఎండ్ చేయాలా ఆ విధంగా మిమ్మల్ని చెప్పిన విధానం చాలా సంతోషం సార్. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. ఎందుకంటే మనం ఒక లెక్చరర్ గా ఉండి ఒక టీచింగ్ వ్యవస్థ నుంచి వచ్చాం కాబట్టి మనకి ఎటువంటి సమయం వచ్చినప్పుడు అంటే వేదిక మీద ఇద్దరు లెక్చర్లు కూర్చుంటే అది వాళ్ళకి ఏమైనా సంభవం ఉంటుంది. ఇతరత్ర వేరే వాళ్ళంటే వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగించాము. కానీ బేసికల్ గా మీరు టీచర్ నేను టీచర్ కాబట్టి మనకు ఎంతసేపు అంటాం ఇది. కాబట్టి సార్ చెప్పేది చాలా చాలా 100% కూర్చో తప్పకుండా పాటించాలి కూడా. సార్ 45 minutes ఒక క్లాస్ చెప్పినప్పుడు సార్ చెప్పినటువంటి ప్రతి అంశాన్ని మీరు పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా పాటించాలి. ఓకేనా? ఇక మూడో విషయం, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల న్యూ డయాగ్నోస్టిక్ బ్లాక్ క్రిటికల్ కేర్ బ్లాక్లోని సివిల్ పనులను ఆసుపత్రి అడిషనల్ డిఎంఈ మరియు సూపరింటెండెంట్ డాక్టర్ కె వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అధికార బృందం నిర్మాణ పనులు, నాణ్యత, భవన నిర్మాణ దశలో వైద్య పరికరాలు ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికలను సమీక్షించినట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందించడానికి ఆధునిక సదుపాయాలతో క్రిటికల్ కేర్ బ్లాక్ త్వరితగతిన పూర్తవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆర్ఎంఓ డాక్టర్ వెంకటరమణ, అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివబాల, ఏపీఎం ఎస్ఐడిసి డిఏ శిల్ప, జై సెల్వం మరియు కాంట్రాక్టర్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కర్నూలు ప్రగతి సుమతి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం శ్రీహర్ష అన్నారు. మంగళవారం కర్నూలులోని స్థానిక బళ్ళారి చౌరస్తాలో గల ఆంజనేయ స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని కర్నూలు ప్రగతి సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కర్నూలు ప్రగతి సమితి అధ్యక్షుడు ఎం హర్ష ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి దినేష్ ఆయనను ఘనంగా శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గోశాల మాజీ కమిటీ సభ్యులు శ్రీకాంత్, మాజీ ఎంపీటీసీ రఘునందన్ రెడ్డి, సీనియర్ పాత్రికేయులు శ్రీరాములు, కర్నూలు ప్రగతి సమితి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి భక్తులు కావచ్చు, అయ్యప్ప స్వామి, శివమాల వేసుకున్న అందరికీ కూడా అన్నప్రసాదం మా పనులు చేస్తున్నాం. ముఖ్యంగా దీనికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తర్వాత శ్రీకాంత్ అనే దేశాల మాజీ తర్వాత శ్రీరామ్ అందరూ కేబిఎస్ బృందం అందరూ కలిసి కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నారు. మాకు అవకాశం ఇచ్చిన దినేష్ గారికి ఏర్పాటు చేసిన అన్నప్రసాదం భక్తులందరూ నిర్మగా భక్తి శ్రద్ధలతో స్వీకరించాలని దళితుల ఆత్మగౌరవ నిరసనగా నవంబర్ 15న ఢిల్లీలో జరగనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ నగర అధ్యక్షుడు పాముల కుమార్ మాదిగ పిలుపునిచ్చారు. మంగళవారం కర్నూలు అంబేద్కర్ భవనంలో ఆయన సంబంధిత పత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో దళితులపై జరుగుతున్న కుల వివక్షతను అరికట్టాలని కోరారు. ఐఏఎస్, ఐపీఎస్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లేదా రాష్ట్రపతి అయినా కూడా కుల వివక్షత వీడడం లేదని విచారం వ్యక్తం చేశారు. దళితుల హక్కుల కోసం అందరూ ఏకమవ్వాలని చలో ఢిల్లీ నిరసన ద్వారా తమ స్వరాన్ని దేశానికి వినిపించాలని పాముల కుమార్ మాదిగ పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరిగిన భారతదేశంలో ఏదైతే మనం సుప్రీంకోర్టుని గౌరవిస్తామో ఆ యొక్క సుప్రీంకోర్టులో జరిగిన చీఫ్ జస్టిస్ గవాయ్ గారిపైన జరిగిన దాడిని ఖండిస్తూ, అలాగే అన్ని జిల్లాల్లో, రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో కలెక్టర్ ఆఫీసుల ముందు, అలాగే ఎంఆర్ఓ ఆఫీసుల ముందు నిరసన కార్యక్రమాలు జరిగినవి. మొన్న
ఈ నెల 1వ తారీఖున హైదరాబాద్లో కూడా చలో హైదరాబాద్ కార్యక్రమం మీద గౌరవపేరణ జరిగిన కోణం తీసుకొని బహిరంగ సభ ఏర్పాటు చేసిన ర్యాలీ మరి కుల సంఘాల నాయకులు, దళిత నాయకులు, అంబేద్కర్ వాస్తులు ప్రతి ఒక్కరూ గదిలో వచ్చి జయప్రదం చేశారు. అలాగే ఈ నెల 17వ తారీఖున చలో ఢిల్లీ కార్యక్రమం కొరకు మరి మన ఆత్మగౌరవం చాటుకోవడానికి, దళిత ఆత్మగౌరవం చాటుకోవడానికి ముందుకెళ్తున్న కోణంలో మరి ప్రతి ఒక్కరూ ఈ యొక్క పిలుపుని మానశ్రీ మందకృష్ణ ఆదేశాల మేర కొరకు మేము పిలిపియడం జరుగుతుంది. కర్నూలు నగరం నుంచి, కర్నూలు జిల్లా, మరి ప్రతి ఒక్క ఉమ్మడి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా పిలిపియడం జరుగుతుంది. అయితే అన్నలారా, చీఫ్ జస్టిస్ గారి పైన జరిగిన అవమానం పూర్వకాలంలో జరిగిన అవమానంగానే మనం భావించుకోవాలి. ఎందుకంటే సమాజం ఇంత డెవలప్ అయినా, సమాజం ఇంత తెలివింత జ్ఞానంగా బతుకుతున్నా ఇంకా మనము హింసించబడే జాతినే బతుకుతున్నాం. అలా ఉండకూడదు అనుకుంటే ప్రతి ఒక్కరూ చైతన్యమై చలో ఢిల్లీ కార్యక్రమం కొరకు కదిలో రావాలని చెప్పి మన అన్న పద్మశ్రీ గ్రహేత గారు మందకృష్ణ గారు పిలుపు ఇచ్చారు. ఆ పిలుపు కట్టుబడి దళిత సంఘాలు, వామపక్షాలు కూడా మరి ఉన్నత స్థాయిలో ఎవరైనా సరే ఈ ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాము. విద్యారంగ సమస్యలపై నిరంతర పోరాటాలు నిర్వహిస్తే తప్ప సమస్యలు పరిష్కారం కావని మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు మల్లేష్ వీరేష్ అన్నారు. ఎస్ఎఫ్ఐ 50 వచ్చీల మహాసభల లోగోను వారు ఆవిష్కరించారు. చదువు పోరాడు నినాదంతో విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఏకైక విద్యార్థి సంఘం భారత విద్యార్థి ఫెడరేషన్ అని కొనియాడారు. మంగళవారం ఎస్ఎఫ్ఐ 50 వచ్చీల మహాసభలను ఆలూరులోనే డిసెంబర్ 4, 5 తేదీలలో నిర్వహిస్తున్న సందర్భంగా ఆలూరు జూనియర్ కళాశాల ఆడిటోరియంలో మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు మైన అధ్యక్షతన ఆహ్వాన సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు మల్లేష్, గురునాథ్, బాలికల ఉన్నత పాఠశాల హెచ్ఎం సుజాత, నారాయణ స్వామి, హనుమంతు, వీరేష్, షాకిర్, ఎస్కే గిరి, జె వీరేష్, తిక్కస్వామి, జిల్లా కార్యదర్శి రంగప్ప మాట్లాడారు. సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సాయి, ఎస్ఎఫ్ఐ గర్ల్స్ రాష్ట్ర నాయకురాలు సంయుక్త మండల కార్యదర్శి లక్ష్మీనారాయణ, ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు షాకీర్, కృష్ణ, గోవర్ధన్, మండల నాయకులు ఉమేష్, చంద్ర, వీరేష్, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు రామన్న గారికి, సోదరి గారికి, రంగప్ప గారికి, సోదరి గారికి, మా అన్న గారికి, మా కృష్ణన్న గారికి, మా సుమ్మల గారికి, మా తమ్ముడు, మా సార్ గురుసారికి, తమ్ముడు శేఖర్ గారికి, ఉన్నటువంటి గోవర్ధన్ గారికి, మా అన్న ప్రజాశక్తి కృష్ణన్న గారికి, వీళ్ళందరూ కూడా గౌరవ వ్యక్తులు. కానీ మాకు అన్నం పెట్టి తన రూములో పండబెట్టుకొని తన కుటుంబ సభ్యుల కంటే కూడా మమ్మల్ని చూసుకుని మాకు జ్వరం వచ్చినా, మాకు మంచి వచ్చినా, మాకు చెడు వచ్చినా మా వెన్నంటే ఉండి నడిపినటువంటి మా అన్న, మా నాయకుడు శ్రీ నారాయణ ఈ మాట ఏం చెప్తున్నామంటే, మేమంతా కూడా పల్లెటూరు నుంచి రావాలి. పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ చదువుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. అప్పుడు మా ఊరు నుంచి రావడానికి ప్రైవేట్ బస్సు మేము చింతకుంట నుంచి కొక్కచేడు నుంచి శాఖపండ నుంచి విద్యార్థులు వచ్చేవాళ్ళకి ప్రైవేట్ బస్సులో మేమందరూ కూడా ఫ్రీ అంటే నేను చేసినే కాదు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలు జిల్లాలో పలు పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ గా శంకుస్థాపనలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మైనార్టీ దినోత్సవంను ఘనంగా నిర్వహించిన అవాజ్ కమిటీ. చదువుతోనే సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఎంపీ బస్తిపాటి నాగరాజు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల న్యూ డయాగ్నోస్టిక్ బ్లాక్, క్రిటికల్ కేర్ బ్లాక్ లోని సివిల్ పనులు తనిఖీ. సామాజిక సేవలో భాగస్వామ్యం కావాలి. ప్రగతి సుమతి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం శ్రీహర్ష.